హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట మజ్జిగ పులుసు. ఈ ఎండాకాలం చేసుకునే వంటల్లో ఇదొక బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఎప్పుడైనా మంచిదే ఈ మజ్జిగ పులుసు. కాకపోతే ఈ ఎండాకాలం అయితే నాకైతే మాత్రం కూర ఏమీ లేకపోయినా సరే ఈ మజ్జిగ పులుసు వేసుకొని తింటే చాలా అనిపిస్తుంది, అంత బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇంక ఇప్పుడు ఈ మజ్జిగ పులుసు నేను ఎలా చేస్తానో చూపిస్తాను, మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. మనం మజ్జిగ పులుసు చేసుకోవాలి అంటే మజ్జిగ పుల్లగా ఉంటే బాగుంటాయి. నేను ఇక్కడ పెరుగు మీద నుంచి మనం వెన్న తీసుకోవటానికి మేగడ తీసుకుంటాం కదా, అలాంటి మేగడ ఉంటే ఇక్కడ మజ్జిగ చేశాను. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి మేగడ కనుక లేకపోతే మామూలుగా పెరుగునైనా మజ్జిగలాగా చేసేసుకోండి. ఇంక ఇప్పుడు ఇది కొంచెం పుల్లగానే ఉంటాయి మనకి, ఎందుకంటే 2-3 సార్లు మేగడ అనేది ఉంచుతాం కాబట్టి. ఇంక ఇప్పుడు వెన్న అంతా తీసుకున్న తర్వాత మజ్జిగ ఇలా ఉన్నాయి. ఇక్కడ నేను మేగడతో మజ్జిగ చేశాను కాబట్టి ఈ మజ్జిగ ఒక్క చక్కగా ఉంటాయి. అలా ఉంటే మజ్జిగ పులుసుకి అంత బాగుండదు. అందుకని చెప్పి ఈ మజ్జిగని ఇలా వడకట్టేసుకోవాలి. ఇంకా ఒక్క చెక్క అంతా కూడా మనకి ఇందులో ఉండిపోతుంది. చక్కగా తేటగా ఉన్న మజ్జిగ అంతా కూడా కిందకు వచ్చేస్తుంది. ఇంక ఇప్పుడు మనకు మజ్జిగ రెడీ అయిపోయాయి కదా, స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇవి వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయ లేదా మీడియం సైజు అయితే 2 ఉల్లిపాయలు తీసుకొని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఇలా పొడవుగా కట్ చేసుకొని రేకులుగా విడదీసి వేసుకోండి. అప్పుడు పులుసులో బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం తరుగు, ఒక 3 పచ్చిమిర్చీలు సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 3 పచ్చిమిర్చీలు చీలికల పాటిన వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ క్యారెట్ తీసుకొని ఈ మాత్రం సైజ్ క్యారెట్ ముక్కలు వేసుకోండి. 2 బెండకాయలు మనం సాంబార్కి ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసి వేసుకోండి. ఒక పెద్ద టమాటాను కూడా పొడవుగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మరీ చిన్నగా ఏం అవసరం లేదు, మీకు చిన్నగా ఇష్టమైతేనే అలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు ఒకసారి కలిపేసుకొని 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలిసే వరకు కలిపేసుకొని మూత పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టేసేయండి. నిదానంగా ఒక 5 నిమిషాల పాటు ఈ ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గిపోతాయి మనకి. ఇప్పుడు గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోండి. ఈ శనగపిండిలో ఒక 50 ml వరకు మజ్జిగ వేసి ఉండలు లేకుండా ఇలా చేత్తో కలిపేసుకోండి. మీకు ఈ శనగపిండి కలుపుకునేటప్పుడు ఇంకొంచెం మజ్జిగ పట్టినా కూడా వేసి కలుపుకోవచ్చు. 50 ml వేసి కలుపుకోవాలనేం లేదు, మనం విడిగా అయినా వేస్తాము. మనం ఇలా శనగపిండి వేసి మజ్జిగ కలపటం వల్ల మనకు మజ్జిగ అనేది ఇరిగిపోకుండా ఉంటుంది, అంతే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ముక్కలు కూడా మగ్గిపోయాయి కదా, మనం కలిపి ఉంచుకున్న శనగపిండి వేసేసి మళ్ళీ 1 గ్లాస్ వరకు మజ్జిగ వేసేసుకోండి. ఒక 200 ml వరకు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలా ఉడకనివ్వండి. మనం ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉడికించడం వల్ల మనకు శనగపిండి పచ్చివాసన అనేది పోతుంది. ఇంకా మీకు ఎంత పలచగా కావాలనుకుంటారో అంత పలచగా ఉండేలాగా మజ్జిగ వేసి కలిపేసుకోండి. ఇంకా స్టవ్ ఆపేసుకోండి. అంతా కలిపి ఒకసారి ఉప్పు చూసుకోండి, ఏమైనా తక్కువైతే వేసుకోండి. ఈ మజ్జిగ పులుసులోకి మనకు పచ్చిమిర్చిలో కారమే సరిపోతుంది, విడిగా కారం వేయాల్సిన అవసరం లేదు. అంతే, ఎంతో టేస్టీగా మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే టేస్టీగాను ఉంటుంది. ఆ రోజు మా ఇంట్లో కూరలు అయితే ఇవి ఉన్నాయి: కాకరకాయ కూర, కొబ్బరి కారము, దొండకాయ కూర, మజ్జిగ పులుసు. ఇంకా నేను లంచ్ లాగిచ్చేస్తాను, కానీ మరి మీరు కూడా మజ్జిగ పులుసు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.